సైకిల్ కి మొదట్లో పెడల్స్ లేవు, మీకు తెలుసా? అవునా డాడీ? ఎస్ సార్. 1817 లో కార్ల్ వన్ సైకిల్ కనిపెట్టిన. దానికి అసలు పెడల్సే లేవు, కాలితో తోసుకుంటూ వెళ్లేవాళ్ళు. దీనిని రన్నింగ్ మిషన్ అని పిలిచేవారు అప్పట్లో. అలా 20వ శతాబ్దంలో పెడల్, టైర్ వంటివి యాడ్ అవుతూ చాలా చేంజెస్ తర్వాత ప్రస్తుతం ఉన్న సైకిల్ రెడీ అయింది. ఓ సూపర్ డాడీ. సైక్లింగ్ చేసేటప్పుడు 95% బలాన్ని మనం సైకిల్ తొక్కడానికి ఉపయోగిస్తాం. ఇలా ఒక గంట సైక్లింగ్ చేయడం వలన మన బాడీలో 400 నుంచి 600 క్యాలరీలు బర్న్ అవుతాయి. అంతేకాకుండా మెదడుకి ఎక్కువ ఆక్సిజన్ అందడంతో పాటు ఒత్తిడి కూడా తగ్గుతుంది. దీనితో పాటు శరీరం అలసిపోవడం వలన మంచి నిద్ర పడుతుంది. ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవు. సైక్లింగ్ వల్ల ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా? అవును, ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి నెదర్లాండ్ వంటి దేశాల్లో సైక్లింగ్ కోసం ప్రత్యేకమైన రోడ్స్, బ్రిడ్జెస్ వేస్తూ సైక్లింగ్ చేసే వాళ్ళకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కాబట్టి 17 మిలియన్ జనాభాకి ఆ దేశంలో 23 మిలియన్ సైకిల్స్ ఉన్నాయి. గుడ్ గా డాడీ. న్యూ ఇయర్ కి అందరూ హెల్త్ గురించి ఏదో ఒక యాక్టివిటీ స్టార్ట్ చేయాలనుకుంటారు కదా. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న సైక్లింగ్ స్టార్ట్ చేద్దామా మరి? డాడీ నాకు సైక్లింగ్ నేర్పించు, నేను కూడా స్టార్ట్ చేస్తాను. మీకు నచ్చిన ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేసి వాళ్ళని కూడా ఇవాళ నుంచి సైక్లింగ్ స్టార్ట్ చేయమని చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.